ఈరోజు విద్యాశాఖ మంత్రిగా సీఎం ఉండి యూనివర్సిటీలను నిర్వీర్యం చేసి యూనివర్సిటీలని మూతపడగొట్టి ఉన్నటువంటి వేల ఎకరాల భూమిని, వందల ఎకరాల భూమిని, కోట్లు విలువేసేటువంటి భూమిని ఈరోజు హెచ్యూ మనం చూసినాం. హెచ్యూలో భూములను నమ్ముకునే ప్రయత్నం చేసిండు. ఉస్మాన్ యూనివర్సిటీ బంద్ అయిందనుకో దాదాపు 1500 ఎకరాల భూమి ఉంటుంది. నగరం నడిబొడ్డునుంది, నగరం యొక్క మిడిల్లో ఉంది. అది కనుక మూతపడితే విద్యార్థులు లేకపోతే స్కాలర్షిప్ ఇవ్వకపోతే విద్యార్థులు రారు, రిక్రూట్మెంట్ లేకపోతే టీచర్లు ఉండరు. ఇవన్నీ మూతపడితే యథేచ్ఛగా ఉన్నటువంటి భూముల్ని అమ్ముకునేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంది. ఈరోజు రోడ్లకు బిల్లులు ఇస్తున్నావు, బిల్డింగ్లకు బిల్లులు ఇస్తున్నావు, ప్రతిదానికి బిల్లులు ఇస్తావు. ఎందుకు ఇస్తావు? మీరు మీ మంత్రులు ప్రతి బిల్లుకి 15-20% కమిషన్ తీసుకుంటా ఉన్నారు. కానీ మాకు వచ్చేటువంటి స్కాలర్షిప్లో మీకు కమిషన్ రాదని చెప్పేసి ఈరోజు మా స్కాలర్షిప్లు విడుదల చేయట్లేదు మేము ఆరోపిస్తూ ఉన్నాం. మీకు కనుక విద్య పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే 8500 కోట్ల పెండింగ్ బకాయిలని విడుదల చేయాలి. లేకపోతే రానున్న రోజుల్లో ఏం జరిగినా కూడా దానికి రేవంత్ రెడ్డి గారే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం.